నంబాల కేశవరావుని వేణుగోపాల్ని ఒక రకంగా చూడకూడదు. ఆయన నమ్మినటువంటి సిద్ధాంతంలో పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు. ఆయన ఈ విధానం సరైంది కాదు అని చెప్పి బహిరంగంగా ఇంకో రూపంలో పోరాటం కొనసాగించే పద్ధతి ఉంటే ఈయనది కూడా సరైనటువంటిదే. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ 44 సంవత్సరాల అజ్ఞాతం వీడి జనజీవన శ్రమంతిలో కలిశారు. నిన్న మహారాష్ట్రలో దేవేంద్ర ఫడ్నవీస్ ఆ రాష్ట్ర సీఎం ఆధ్వర్యంలో గన్నును అప్పగించి రాజ్యాంగాన్ని చేతబట్టుకొని జనజీవన శ్రమంతిలో కలిశారు. మావోయిస్ట్ పార్టీ ఆయన జనజీవన శ్రమంతిలో కలవడమే కాదు, మావోయిస్ట్ పార్టీ సాయుధ పోరాటం మీద కొన్ని కామెంట్ చేశారు. ఇటీవల కొన్ని లేఖలు కూడా రాశారు. ఆయన జనజీవన శ్రమంతిలో కలవడం పట్ల కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు, మావోయిస్టు భావజాలం ఉన్నవారు కావచ్చు ఎట్లా చూస్తున్నారనే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ మల్లోజుల తిరుగుబాటు పెట్టారు, 60 మందిని తనతో పాటు 60 మందిని జనజీవన శ్రమంతిలోకి తీసుకొచ్చారు. ఇట్లాగే సాయుధ ఉద్యమం కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ దేశంలో సాయుధ పోరాటం ద్వారానే విప్లవోద్యమాన్ని విజయవంతం చేస్తామని చెప్పి నమ్మి ఆ రకంగా సంవత్సరాల తరబడి చేశారు. అనేక మంది తమ ప్రాణాలని దాని ముందు దారపోశారు. అయితే ఆ విధానం ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగిన తర్వాత అనేక విముక్తి పోరాటాలు జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఇలాంటి చర్చలు కొనసాగినాయి. సాయుధ పోరాటం ఏ సందర్భంలో చేయొచ్చు, ఏ సందర్భంలో చేయాల్సినటువంటి అవసరం లేదనేటటువంటిది పరిస్థితులను బట్టి నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రూపంలో ముందుకు పోవడం అనేటటువంటిది సాధ్యం కాదనేది సిపిఎం పార్టీగా అనేకసార్లు గతంలో కూడా చెప్పి ఉన్నాం. ఇప్పుడు మల్లోజుల వేణుగోపాల్ గారు ఇప్పుడు ఆ విధానం సరైనటువంటిది కాదు, దాన్ని కొనసాగించడం వల్ల నేను కూడా తప్పు చేశాను అని చెప్పి ప్రభుత్వంతో లొంగిపోతున్నాడు. తనతో పాటు వందల మంది అనుచరులు కూడా లొంగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్ర కమిటీ స్థాయి ఉన్న నాయకులు కూడా లొంగిపోతున్నారు. ఇలాంటి విధానం సరైనది కాదు అని చెప్పి అనుకుంటే పార్టీలో చర్చించి పార్టీ విధానాన్ని మార్చుకొని పార్టీని ఆ రకంగా మొత్తం ప్రజల్లోకి వచ్చి పనిచేయాలని చెప్పేటటువంటి దాంట్లో బాధ్యతగా ఆయన వ్యవహరిస్తే అది సరైనటువంటి పద్ధతిగా ఉండేది. అలా కాకుండా ప్రభుత్వానికి లొంగిపోయి వాళ్ళు ఏదో బ్రాండ్ అంబాసిడర్గా ఆయన నియమిస్తానని చెప్పి ఎవరు ఆఫర్ చేశారు. ఈ 60 మందికి అంతా కలిపి ఏదో కంపెనీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ప్రకటించినటువంటి డబ్బులు ఇస్తాం అని చెప్పి అంటున్నారు. వీళ్ళు ఆ స్థాయిలో ఉండి పనిచేసి వచ్చిన నాయకులు మొత్తం ఉద్యమాల్లో ప్రభుత్వానికి లొంగిపోవడం అనేటటువంటి విధానం సరైనటువంటిది కాదు. ప్రభుత్వంతో చర్చలు జరపవచ్చు, సాయుధ పోరాటాన్ని విరమించుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటే విరమించుకోవచ్చు. ప్రజల్లో పనిచేసి ప్రజా ఉద్యమాల ద్వారా విప్లవోద్యమాన్ని ముందుకు నడిపే మార్గాన్ని తీసుకెళ్ళచ్చు. ఆ స్థాయిలో ఉండేటటువంటి నాయకుడు అటువంటి పద్ధతుల్లో ముందుకు రావాల్సి ఉండింది. అటు కాకుండా మొత్తం ఉద్యమం నుంచే దూరం అయ్యేటటువంటి పద్ధతులు, పాలక వర్గాలకు లొంగిపోయేటటువంటి ధోరణులు అందులో కనబడుతున్నాయి. అది సరైనటువంటిది కాదనేది మా వైఖరి. ఇప్పుడు గతంలో చూస్తే గతంలో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు గారు చనిపోయారు. ఇప్పుడు ఈయన కూడా పార్టీలో అగ్రశ్రేణి సెకండ్ ప్లేస్లో ఉన్నటువంటి టాప్ ర్యాంకర్. ఇప్పుడు ఇట్లాంటి ప్రముఖులంతా బయటకు వస్తూ ఉంటుంటే మావోయిస్టు సాయుధ పోరాటం అంతమైనట్టనే ఇంకా నాకు మావోయిజం ఉందా? నంబాల కేశవరావుని వేణుగోపాల్ని ఒక రకంగా చూడకూడదు. ఆయన నమ్మినటువంటి సిద్ధాంతంలో పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు. ఆయన ఈ విధానం సరైంది కాదు అని చెప్పి బహిరంగంగా ఇంకో రూపంలో పోరాటం కొనసాగించే పద్ధతి ఉంటే ఈయనది కూడా సరైనటువంటిదే. కానీ ప్రభుత్వానికి లొంగిపోయేటటువంటి ధోరణి అనేటటువంటిది ఆ ఉద్యమం నుంచే పూర్తిగా అంటే మరో రూపంలో కాకుండా ఉద్యమం నుంచే తొలగిపోవడం అనేటటువంటిది సరైనటువంటిది కాదు. అందుకని ఆ ఇద్దరిది ఒక రూపంలో పోల్చడం అనేది కరెక్ట్ కాదు. రెండవది, కేంద్ర ప్రభుత్వం మొత్తం మావోయిస్టుల్ని లేకుండా చేస్తా, ఆపరేషన్ కగారు ద్వారా మొత్తం నిర్మూలించేస్తా నక్సలైట్లను అనేటటువంటిది అది చెప్తుంది. చాలామందిని ఇప్పటికీ హత్యలకు పాల్పడింది. చాలామంది నాయకులను చంపొచ్చు, చాలామంది కార్యకర్తలను కూడా చంపొచ్చు. ఆ రకంగా చంపి మావోయిస్టు పార్టీ అనేటటువంటిది నక్సలైట్లను కనబడకుండా చేస్తామనేటటువంటి పద్ధతులు ప్రభుత్వం వివరించవచ్చు. కానీ ఈ రూపంలో లేకపోతే ఇంకో రూపంలో మళ్ళీ ఆ సమస్య ముందుకు వస్తుంది. ఎప్పటివరకైతే ఈ దేశంలో దోపిడీ అసమానతలు కొనసాగుతున్నాయో, సామాజిక ఆర్థిక అసమానతలు కొనసాగుతున్నాయో, ఆ అసమానతలకు వ్యతిరేకంగా తప్పకుండా తిరుగుబాట్లు ప్రజలు చేస్తారు, పోరాటాల్లోకి వస్తారు. ఆ పోరాటాలు
ఇప్పుడు మావోయిస్టు రూపంలో కాకపోవచ్చు, మరో రూపంలో అలాంటి పోరాటాలు ఉద్యమాలు కొనసాగుతాయి. ఆ రూపంలో సాగుతాయి తప్ప కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టుగా, అమిత్ షా అనుకున్నట్టుగా మొత్తం ఈ ఉద్యమాల్ని అణచివేస్తామనేటటువంటిది అది ఎప్పటికీ సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. రాష్ట్రంలో బీసీ ఉద్యమం నడుస్తుంది కదా, బీసీ ఉద్యమం సంబంధించి మీ శ్రేణులకు కావచ్చు, కమ్యూనిస్టు నాయకులకు కావచ్చు, ఎట్లాంటి సందేశం ఇస్తారు మీరు? రేపు బంద్ కూడా ఉంది ఎల్లుండి. బీసీలకు 42% రిజర్వేషన్స్ను సిపిఎం పార్టీ పూర్తిగా సమర్థిస్తుంది. వాళ్ళకు మద్దతు తెలియజేస్తున్నాం. ఆ ఉద్యమం సక్సెస్ కావాలని చెప్పి భావిస్తున్నాం. మేము కూడా ఆ సమస్య పరిష్కారం కోసం మా పార్టీ ఆధ్వర్యంలో కూడా పోరాటం కొనసాగిస్తున్నాం. అట్లాగే బీసీ జేఏసీ ఇచ్చినటువంటి బంద్లో ఈ బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటున్నటువంటి బీజేపీని కూడా ఆహ్వానించారు. బీజేపీ కూడా దాన్ని సమర్థిస్తుంది. అడ్డుకుంటున్నటువంటిది కేంద్రంలో ఉన్న బీజేపీ అయిన తర్వాత ఆ బీజేపీ కూడా ఇక్కడ బంద్లో పాల్గొనడం అనేటటువంటిదంతా కూడా ఆ పోరాటానికి సరైనటువంటి పరిష్కారం దొరకదు. ఎవరు అడ్డుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ మనతో అనుకూలంగా ఉన్నట్టుగా మాట్లాడడం, అది గమనించలేకపోవడం అనేది ఉద్యమం సక్సెస్ కావడానికి ఉపయోగపడదు. అది వాళ్ళకు ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. బీసీజేఏసీ కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధం కావాలా, అట్లాగే రాష్ట్రంలో 42% రిజర్వేషన్స్ ఇవ్వాలనుకునేటటువంటి సమర్థించేటటువంటి పార్టీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధం కావాలి. అలాంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, బీజేపీకి వ్యతిరేకంగానే రాష్ట్రంలో ఉన్న బీజేపీ కూడా పోరాటం జరుగుతుంది. మేము చేస్తాం మా పార్టీకి వ్యతిరేకంగా, మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ఆ విషయమైనా బీజేపీ నాయకులు స్పష్టంగా ప్రకటించాలి. మేము వేరు, మేము కేంద్రంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగానే పోరాటం చేస్తాం అనేదన్నా ప్రకటించాలి. అటువంటిది కాకుండా నాటకం ఆడేటటువంటి వైఖరి బీజేపీ అనుసరిస్తుంది. దాన్ని బీసీజేఏసీ కూడా అర్థం చేసుకోవాలా. సిపిఎం పార్టీ 42% రిజర్వేషన్స్ మద్దతిస్తూ రేపు 17 తారీఖున చలో రాజ్భవన్కు కార్యక్రమాన్ని పిలుపునిచ్చాం. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని సాధించాలనే లక్ష్యంతో. అట్లాగే 18 తారీఖున బీసీజేఏసీ ఇచ్చినటువంటి బంద్ సందర్భంగా బీజేపీతో పాల్గొంటున్నటువంటి వాటిలో మేము పాల్గొనాం. మేము సపరేట్గా మాతో కలిసి వచ్చేటటువంటి వాళ్ళని కూడా కలుపుకొని 18 తారీఖున ప్రదర్శనలు, అట్లాగే మోటార్ సైకిల్ యాత్రలు, ధర్నా కార్యక్రమాలు ఆ రూపంలో చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ బంద్ జయప్రదం కావాలనే పద్ధతిలో మేము ప్రత్యేకంగా నిరసన కార్యక్రమాలు చేస్తాం.